అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిత్, న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలు. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్. ఓకే, సో ముందుగా కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ చెప్పబోయే ముందర నేను మీకు అసలు ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు చేస్తాం, ఈ ప్రొసీజర్ ఏంటి అనేది చెప్తాను. ఓకే, సో మొట్టమొదటిగా బ్రెయిన్లో ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ అవుతుందో అది మెయిన్గా వచ్చేసి ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్స్ చూడడం జరుగుతుంది అనమాట. అది ఏ విధంగా జరుగుతుంది? సో మన బాడీలో వచ్చేసి హార్ట్ అనేది ఎప్పుడైతే పంపింగ్ చేస్తూ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు దాని నుంచి బ్లడ్ వెజల్స్ ఇలా కెరోటిడ్ ఆర్టరీస్, మెయిన్ బ్లడ్ వెజల్స్ వచ్చేసి మన బ్రెయిన్కి కెరోటిడ్ ఆర్టరీస్, ఈ కెరోటిడ్ ఆర్టరీస్ ద్వారా ఇట్లా పైకి వచ్చి బ్రెయిన్కి అంతా ఇలా బ్రాంచెస్ ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది వన్ ఆఫ్ ద మేజర్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద బ్రెయిన్, బ్లడ్ సప్లై, దీస్ ఆర్ ద మెయిన్ సప్లైర్స్ ఆఫ్ ద ఆక్సిజన్ అండ్ బ్లడ్ టు ద బ్రెయిన్. సో దీని ద్వారా మనకు ఆక్సిజన్ సరఫరా కూడా జరగడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతుందో దాని ద్వారా మేజర్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం కెరోటిడ్ ఆర్టరీ అక్లూజన్ అంటాం. ఈ కెరోటిడ్ ఆర్టరీ ఎప్పుడైతే అక్లూడ్ అవుతుందో, బ్లాక్ అయిపోతుందో, బ్రెయిన్కి వచ్చే రక్త సరఫరా అనేది ఆగిపోతుంది. దాని ద్వారా మేజర్గా మనకు స్ట్రోక్స్ చూడడం జరుగుతుంది అనమాట. అయితే దీనికి ఎలా వచ్చిన తర్వాత ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా మనం ట్రీట్ చేయొచ్చు, రాకుండా ఎలా నివారించుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో ఒకసారి కెరోటిడ్ ఆర్టరీ అక్లూషన్ అనేది కనిపించిందంటే దానికి మనం స్టెంట్ వేయడం జరుగుతుంది అనమాట. సో కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ ఎప్పుడు వేస్తాం? మనం ముందుగా యాంజియోగ్రామ్ చేసి బ్లడ్ వెసల్ బ్లాక్ ఎంత డిగ్రీలో ఉంది, ఎంత స్టెనోసిస్ ఉంది, ఎంతవరకు మూతబడింది అనేది చూస్తాం. దాన్ని క్వాంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడు కూడా బెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే మెడిసిన్స్తో అది మూసిపోకుండా మళ్ళీ స్ట్రోక్స్ నివారించేదానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. ఎప్పుడైతే బెస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే బెస్ట్ మెడిసిన్స్ ఫెయిల్ అవుతాయో దెన్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్. మనం ఏం చేస్తామంటే ఒక వైర్ పాస్ చేసి, ఈ కెరోటిడ్ వెజల్ దాకా వైర్ పాస్ చేసి ఫస్ట్ దాన్ని యాంజియోప్లాస్టీ చేస్తాం. యాంజియోప్లాస్టీ తర్వాత దాన్ని స్టెంట్ వేయడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా మూత పడిపోతున్న బ్లడ్ వెజల్ని తెరవడం జరుగుతుంది. దాని ద్వారా రక్తస్రావం అనేది మెదడుకి బాగా అందింపచేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్. అయితే ఈ కెరోటిడ్ ఆర్టరీ స్టెనోసిస్ కానీ కెరోటిడ్ ఆర్టరీ అక్లూషన్ ఎలా కనుక్కుంటాం? సో దీనికి మేజర్ సిమ్టమ్స్ వచ్చేసి బీ ఫాస్ట్, బి అంటే బ్యాలెన్స్ లాస్, ఈ అంటే ఐసైట్ చేంజెస్, ఎఫ్ అంటే ఫేస్ డీవియేషన్ రావడం కానీ, ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ కానీ, ఎస్ అంటే స్పీచ్ డిఫికల్టీ, మాట నత్తిపోవడం కానీ, టైం ఇమ్మీడియట్గా యాక్ట్ అవ్వడం అనమాట, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రావడం. సో ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత ఇది ఎక్కడ బ్లాక్ అయింది, ఎటువంటి స్ట్రోక్ వచ్చింది అనేది న్యూరాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. If there is a real indication for carotid artery stenting, then we'll go for the stenting. Okay, namaskaram, thank you.